ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దేవునికి సలహాలు ఇచ్చేవారే తప్ప దేవునికి వారి జీవితాన్ని సమర్పించినటువంటి వారు చాలా తక్కువ. కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వడం. ప్రభువా, నా మార్గములు, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశములు కానే కాదు, మీ ఆలోచనలు, మీ చిత్తము, మీ ఉద్దేశము తెలియజేయండి ప్రభు అని ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. ఎప్పుడైనా మీ జీవితంలో ప్రభు నీ మార్గములు ఏంటో నాకు తెలియజేయి ప్రభు అని ప్రార్థన చేశారా? ప్రభు నీ ఉద్దేశం ఏంటి నా జీవితంలో? మీ యొక్క ప్రణాళిక ఏంటి ప్రభు నా జీవితంలో? నేను ఏ మార్గం గుండా వెళ్ళాలి ప్రభు? నీ మార్గములు నాకు తేటపరచండి ప్రభు, నాకు తెలియజేయండి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైనటువంటి మార్గమును దేవుడు సిద్ధపరిచినాడు. దేవుడు మీ కొరకు ఒక గ్లోరియస్ డెస్టినేషన్ నుంచి ఉన్నాడు. నమ్మితే ఒకసారి ఆమె చెప్తారా? దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి బ్యూటిఫుల్ డెస్టినేషన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఎవరైతే ప్రభువా నీ మార్గము నాకు తెలియచేయండి ఈరోజు నీ ప్రార్థన చేస్తారో వారిని దేవుడు చక్కని శ్రేష్టమైన, మరొక మాట చెప్తున్నాను, వారు ఎరుగని మార్గంలో దేవుడు వారిని నడిపించబోతా ఉన్నాడు.